ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఇక్కడ యేసయ్య మనల్ని రక్షించడానికి వచ్చారండి. మన పాపపు బంధకముల నుండి విడిపించడానికి ఆయన మానవుని రూపం ధరించుకుని వచ్చారు. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. రిక్తునిగా చేసుకోవడం అంటే అన్నిటినీ సమస్తమును కూడా విడిచిపెట్టారండి. మన కొరకు సమస్తాన్ని త్యాగం చేశారు. మనము విడుదల పొందలేకపోతున్నామని తానే స్వయముగా మానవ రూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి రావడం జరిగింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాబట్టి ఒకగానొక అద్వితీయ కుమారుడిగా పుట్టిన యేసయ్యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారు నశించకుండా నిత్యజీవం పొందుతారండి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, యేసయ్య మా కొరకు త్యాగం చేసినందుకు వేలాది వందనాలు. మా కొరకు సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని మీరు రిక్తునుగా చేసుకుని ఈ భూమి మీద మానవుని స్వరూపం ధరించుకొని వచ్చినందుకు వేలాది వందనాలు తండ్రి. ఇంకెంతమంది నశించిపోతున్నారు వారిని అందరినీ రక్షించి మీ నామము మహిమపరుచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. Wish you all a very happy Christmas. God bless you all.